హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. లేటెస్ట్ బజ్ ఏంటంటే గాడ్ ఆఫ్ క్రికెట్ ఆఫ్ సచిన్ టెండూల్కర్, క్రికెట్ కి గాడ్ ఆయన కుమారుడైనటువంటి అర్జున్ టెండూల్కర్ కి యాక్షన్ కి అయితే వచ్చారు. ఫస్ట్ యాక్షన్ వేసినప్పుడు ఎవరు కొనలేదు. యాక్షన్ అంటే మనం వేలం పాటలు కొంటాం కదా, బండ్లు, ఆ విధంగా యాక్షన్ వేస్తారనమాట. అందులో చాలా మందిని కోట్లలో 10 కోట్లు 20 కోట్లు పెట్టి కొన్నారు. కానీ అర్జున్ టెండూల్కర్ ను మాత్రం ఫస్ట్ టైం యాక్షన్ వేసినప్పుడు ఎవ్వరు కొనలేదు. ఆ తర్వాత సెకండ్ టైం అంటే వీళ్ళని కొనలేని పరిస్థితి, వీళ్ళ ఆట బాగాలేదు అనేది అయితే వాళ్ళందరినీ పక్కకి జరిపేస్తారు. సో రెండోసారి కూడా యాక్షన్ లోకి అయితే అర్జున్ టెండూల్కర్ వచ్చినప్పుడు కొనేశారు. అది కూడా కొనేటప్పుడు అంబానీ గారి భార్య మూతి ఈ విధంగా పెట్టి కొనింది అనమాట. అవసరమా 30 లక్షలు పెట్టి కొనడం అనే విధంగా అయితే జరిగింది అనమాట. తర్వాత ఒక గంట బ్రేక్ తర్వాత అతను కొనడం అయితే జరిగింది. ఈ గంట బ్రేక్ లో ఏం జరిగిందని అందరూ అనుకుంటున్నారు. తర్వాత తెలిసింది రికమెండేషన్. సో సచిన్ టెండూల్కర్ రికమెండేషన్ మీద అయితే అర్జున్ టెండూల్కర్ ని కొనడం అయితే జరిగింది అనేది టాపిక్ అనమాట. ఏది ఏమైనా కానీ చాలా మంది స్టేజ్ మీద చెప్తుంటారు మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు, తర్వాత సచిన్ టెండూల్కర్ సచిన్ కాలేదని. ఫస్ట్ టైం సో ఎవరైనా కానీ చిరంజీవి పర్సన్ ని ఫస్ట్ టైం హీరోగా నిన్నెవరు చూస్తారు అని చాలా మంది రిజెక్ట్ చేస్తారు. ఆయన సెల్ఫ్ ప్రూవ్ చేసుకొని, ఆయన ఏంటో ప్రూవ్ చేసుకొని ఇప్పుడు మొత్తం మన టాలీవుడ్ కే మెగాస్టార్ అయ్యాడు. అదే విధంగా అర్జున్ టెండూల్కర్ కూడా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాడు. సో ఆయనకు కూడా టైం వస్తుంది చాలా. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినప్పటి నుంచి క్రికెట్ అనే ఒక ప్రపంచంలోనే పుట్టి పెరిగాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఫాదర్ హీరో అయితే ఆటోమేటిక్ గా కొడుకు కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలనుకుంటారు. దాంట్లో తప్పు లేదు, దాంట్లో నెపోటిజం ఏం లేదు. కాకపోతే కింద కామెంట్స్ ఏమని పెడుతున్నారంటే నెపోటిజం కోట, రికమెండేషన్ కోట, ఈ విధంగా పెడుతున్నారు. ఏది ఏమైనా కానీ సచిన్ టెండూల్కర్ మీద ఉన్నటువంటి గౌరవంతోనే అర్జున్ టెండూల్కర్ మీద ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది అనమాట. వి విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ చేసుకొని ఎవరైతే నిన్ను విమర్శించారో, ఎవరైతే నిన్ను వేలెత్తి చూపించారో 9 రంధ్రాలు మూసుకుంటట్టు మీరు గేమ్ ఆడాలనే కోరికతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఏది ఏమైనా కానీ నెపోటిజం అయినా రికమెండేషన్ అయినా ఫస్ట్ ఆట వరకే ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఏంటో ప్రూవ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఎవరైనా తీసుకునేది, లేదంటే ఫేడ్ అవుట్ అంతే. సో ప్రీవియస్ గా ఆయన ఒక ఆడిన మ్యాచ్ లో కూడా అంతగా పర్ఫార్మెన్స్ బాగాలేదు. సో ఈ ఐపీఎల్ సీజన్ లో పర్ఫార్మెన్స్ బాగుంటుందో లేదో చూడాలి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ అర్జున్ టెండూల్కర్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకేమనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.